సర్వోన్నతుడైన దేవాదేవునికి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అనుకోని రీతిగా మరి ఒకసారి ఈ స్థలమందు నిలబడ్డాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి ప్రియులరా, ఈ రోజున మనం చదువుబడినటువంటి వాక్య భాగంలో మనకి నోవాహు అనేటువంటి భక్తుడు మనందరికీ తెలుసు. ఒక శ్రేష్టమైన భక్తుడు ఈ నోవాహు. నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో ఆ కాలంలో, నోవాహు కాలంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నోవాహు దినములలో ఉన్నట్లుగా మనుష్యుని కుమారుని దినములలో ఉండును అని యేసు ప్రభువు వారు చెప్పారండి. నోవాహు కాలంలో, ఈ కాలంలో ఏ విధంగా అయితే పాపం విస్తరించిందో నోవాహు కాలంలో ఆ దినాల్లో కూడా పాపం అలాగే విస్తరించింది. వాస్తవానికి పాపం భయంకరంగా విస్తరించేసిందండి. అది ఎంత విస్తరించింది అని అంటే, నా స్నేహితుడు ఒకటి చెప్పాడు, బెంగళూరులో ఒక ప్రత్యేకమైన అపార్ట్మెంట్ ఒకటి ఉంటుందంట. ఈ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ చదివి అక్కడ దాన్ని ఏమంటారు, కంప్యూటర్ ఉద్యోగాల కోసము ఆ బెంగళూరు వెళ్తారు. పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. ఈ వివాహం కాని యవనస్తురాలకి వివాహం కాని యవనస్తుడు, వివాహం కాని యవనస్తురాలు వీళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు అంట. దానికి సంబంధించిన అపార్ట్మెంట్ అది వాళ్ళకి అద్దెకిస్తారంట. అంటే పాపం ఎంతగా విస్తరించిందో మనము చూడొచ్చు అండి. ఈ మధ్య కోర్టు ఇంకొక తీర్పు ఇచ్చింది. అదేంటంటే, ఒకసారి ఒక భర్త తన భార్య తప్పు చేస్తుంటే పోలీసుని తీసుకొని వెళ్ళి పట్టించాడు. కోర్టులో కేసు వేసాడు. కేసు నడుస్తూ ఉంది. జడ్జి గారు ఏం తీర్పు ఇచ్చారు అని అంటే, భార్య తన ఇష్టం, తను ఎవరితోనైనా ఉండొచ్చు, తప్పు లేదు అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు. అంటే పాపం ఎంత భయంకరంగా విస్తరిస్తుందో మనము చూస్తున్నామండి. అలాంటి దినాలు నోవాహు దినాలు. ప్రతివాడు తన మనస్సుకు నచ్చిన స్త్రీలని వివాహం చేసుకొని ప్రతివాడు తమ మార్గాలను చెరిపేసుకున్నటువంటి దినాలు నోవాహు దినాలు. అలాంటి దినాలలో నోవాహుని గురించి మొత్తం మనం ధ్యానించాం, కానీ అందులో ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఒక చిన్న వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన అంశం పేరేంటంటే, నేను చదువుతాను, నేను చెప్తాను, మీరందరూ పలకండి. నోవాహు తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇంకా దాన్ని తగ్గించి చెప్పుకుందాం. నోవాహు ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు ఒక ఓడను సిద్ధం చేశాడంటండి. ఆ పాపాన్ని చూడలేక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నోవాహుతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఏంటంటే, నోవాహు కుటుంబాన్ని రక్షించి అతని ద్వారా సంతానాన్ని విస్తరింపజేసే నిబంధన. దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి. ఆ ఓడలోనికి నేను ప్రతి జంతువులో నుంచి, ప్రతి పక్షిలో నుంచి, ప్రతి పురుగులో నుంచి మగది ఒకటి, ఆడది ఒకటి, జతలుగా నేను ఆ ఓడలోనికి రప్పిస్తాను. నోవాహు, నువ్వు, నీ భార్య, నీవును, నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను.
నీ కుటుంబం మొత్తం అందులో ప్రవేశింపవలెను అని చెప్పినప్పుడు ఇక నోవాహు దేవుని మాటకు లోబడి విధేయుడై ఆ ఓడని కట్టడం ప్రారంభిస్తాడు, ఆ ఓడను నిర్మించడం ప్రారంభిస్తాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడని బైబిల్ పండితులు చెప్తారు అని అంటే సుమారు 100 సంవత్సరాలు నోవాహు కడతానే వచ్చాడు. దేవుడే ఆలస్యం చేశాడు, కట్టడం తొందరగా అయిపోయి ఉండొచ్చు, అయితే దేవుడు ఆలస్యం చేశాడు. ఈ రోజున యేసుప్రభువు మరలా వస్తానని ఆయన ఆలస్యం చేస్తున్నట్లుగా, ఇంకా మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు అని ఆయన ఆలస్యం చేసినట్లుగా, ఇంకా మారతారేమో, తన మనసు మార్చుకుందామని దేవుడు ఆలస్యం చేశాడు. అయినా కానీ ఆ 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ కట్టడానికి కాదు, జలప్రలయం రావటానికి దేవుడు దాని నిర్ణయం తీసుకోవటానికి ఆలస్యమైంది. ఓడనైతే సిద్ధం చేసేసాడు, ఓడను నోవాహు సిద్ధం చేసేసాడు. ప్రియులరా, తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసేసాడంటే ఈ రోజున మనం ఏం సిద్ధం చేస్తున్నాం? మానవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు చూద్దామా అండి. మానవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచన భాగంలో, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇక్కడ హామాను అనే ఒక ఆయన ఉన్నాడండి, మనందరికీ తెలుసు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన రాజు గుమ్మం దగ్గర పనిచేస్తూ ఉంటాడు. హామాను అనే ఒక అధికారి ఉన్నాడు. మొర్దెకై ఒక యూదుడు కాబట్టి ఆ హామాను అనే అధికారి వచ్చినప్పుడు అతడు వంగక నమస్కారం చేయక సైలెంట్గా ఉంటాడు. అది హామాను మనసులో పెట్టుకొని మొర్దెకై మీద కోపగించుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్యకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడండి. ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ స్నేహితులు సలహా ఇస్తారు. ఏం సలహా ఇస్తారు అని అంటే, హామాను, అతన్ని నువ్వు ఉరితీసి చంపేసే, అతన్ని నువ్వు చంపేసే అని చెప్పినప్పుడు ఈ హామాను మొర్దెకై కోసము ఏం సిద్ధం చేశాడంటే అండి, ఉరికొయ్యని సిద్ధం చేశాడు. ప్రియులరా, మానవులు తమ హృదయాలలో ఏం సిద్ధపరచుకుంటున్నారు? ఈరోజున అనేక మంది హృదయాల్లో కీడును సిద్ధం చేసుకుంటున్నారు. అనేక మంది తమ ఇళ్లల్లో పాపాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హామాను ఆ మొర్దెకై కోసము అతన్ని చంపుదామని ఉరికొయ్యని సిద్ధం చేసినని బైబిల్లో రాయబడి ఉందండి. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక సహోదరుడు ఉన్నాడు, వేరే ఊర్లో ఉంటాడండి. వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆమెకు సమాధి కార్యక్రమం చేశాడు, అయిపోయింది. చాలా సంవత్సరాలు అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న బ్రతుకున్నాడు. అయితే ఆయనకు అప్పుడప్పుడు ఒంట్లో బాగోట్లేదు, 4-5 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెనక్కి వచ్చాడు, డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఆయన వేరే ఊర్లో ఉంటాడు కాబట్టి ఆయన అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారి సమాధి చూడడానికి వచ్చేవాడు. నేను కూడా వెళ్ళినప్పుడు ఆ సమాధి తోటమాలని, ఆ సమాధి కాపలాగాసే వాళ్ళు ఉంటారు కదా ఒకళ్ళు, వాళ్ళని పిలిచి ఏమనేవాడు అని అంటే, వాళ్ళకు ఒక 500 ఇచ్చి, అయ్యా మా అమ్మ సమాధికి సున్నమేయమనేవాడు. సున్నం వేయించాడు. అలాగా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దానికి సున్నం వేయిస్తూ ఉండేవాడు. నేను అనుకునేవాడిని, తల్లి మీద ఎంత ప్రేమ అసలు ఏ కొడుకు ఉంటుంది, ఇంత ప్రేమ నేను అన్నడు చూడలేదు అని నేను అనుకున్నాను. నేను పప్పులో కాలేసాను అనుకొని. ఎందుకు అని అంటే, చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే, ఆయన ఎందుకు ఆ సున్నం వేపిస్తున్నాడు అని అంటే, ఆ సమాధి పోతే మళ్ళీ కొత్త సమాధి కొనడానికి 20,000 ఖర్చు అవుతుందంట. కాబట్టి వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ పోవట్లేదు పైకి. కాబట్టి ఎప్పుడెప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నాడు. పోగానే వెంటనే దాని మీద పెట్టడానికి ఆ సమాధిని సిద్ధం చేశాడు. చూడండి మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నారో. మానవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు, ఇంకేం సిద్ధం చేస్తున్నాడు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని
అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక ధనవంతుడు మనకి కనబడతాడు. అతనికి ఒక భూమి ఉంది, అది సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు ఇలా అనుకుంటున్నాడు, నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలం చాలదు, గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. మానవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు, మనిషి ఏం సిద్ధపరచుకుంటున్నాడు అనంటే ఆస్తిని సిద్ధం చేస్తున్నాడు. అసలు మన గోల్ ఏంటండి? అసలు మానవుడి యొక్క గమ్యం ఏంటి? మనిషి యొక్క ధ్యేయం ఏంటి? మనిషి యొక్క తీర్మానం ఏంటి? ఒక ఇల్లు తన ఇంటి వారి కొరకు ఒక ఇల్లు కట్టడమో, తన ఇంటి వారి కొరకు ఒక పొలం కొనటమో, తన ఇంటి వారి కొరకు ఒక స్థలం కొనటమో, తన ఇంటి వారి కొరకు కొంత డబ్బులు బ్యాంకులో వేయటమో, అంటే సిద్ధం చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఎల్ఐసీలు సిద్ధమవుతూ ఉంటాయి, తర్వాత సిద్ధపరచడం ఏంటి? స్కీములు, పోస్ట్ ఆఫీసులో కట్టడాలు, మానవుడు తన ఇంటి వారి కొరకు సిద్ధం చేస్తాం. అయితే ఈ నోవాహు తన ఇంటి వారి కొరకు ఆస్తిని సిద్ధం చేయలేదు, కానీ తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధం చేశాడంటండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. మనం అలా సిద్ధం చేస్తున్నామా? మన ఇంటి వారి కొరకు మనం ఏం సిద్ధం చేస్తున్నాం, ఏమి సిద్ధపరుస్తున్నాం? ప్రియులరా, ఇక్కడ ఆస్తిని సిద్ధం చేసే అనేక మంది మనకి ఇక్కడ కనబడుతున్నారండి, ఆస్తిని. అయితే నేను ఒక నోవాహు అసలుకి దేనికి ఆయన సిద్ధపాటు ఏంటి, మనం దేని సిద్ధపరచాలి? నోవాహు వలె మనము ఆ రక్షణ ఓడని ఎలా సిద్ధపరచుకోవాలి, దేనికి సిద్ధపడాలో ఒక 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా గమనించండి వర్తమానాన్ని. ఈ మాట కొంచెం అర్థం కానట్టుగా ఉంటుందండి, కానీ జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాను. దేనికి మనం సిద్ధపడాలి? నోవాహు దేనికి సిద్ధం చేశాడు చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. దేనికి సిద్ధపడమన్నాడండి? దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. ఎప్పుడన్నా మనం ఈ మాట ఆలోచించామండి? దేవుని సన్నిధికి రావటం కాదు, దేవుని సన్నిధికి సిద్ధపడి రావటం. మనల్ని మనం సిద్ధపరచుకొని రావటం ఎప్పుడన్నా మనం చేసామా? ఏదైనా పెళ్ళి అనుకోండి, మన చుట్టాల పెళ్ళి అనుకోండి, వారం ముందు నుంచే షాపింగ్కి, అక్కడ చీరలు సెలెక్ట్ చేయడాలు, ఆ జాకెట్లు మిషన్ మీదకి వెళ్ళడాలు, ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం ఒక వారం ముందు నుంచే ఆ పెళ్ళికి ఏ బట్టలు వేసుకోవాలని ఏం చేస్తారు? సిద్ధం చేస్తారు. రేపు ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఈ శనివారం ఈ సాయంత్రం నేను నా బట్టలు ఇస్త్రీ చేసుకొని రేపు ఏం వేసుకోవాలో ఆ ముందు రోజు శనివారం ఆ సాయంత్రం ఒక్కసారన్న పెట్టావా నీ జీవితంలో? రేపు ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఈ బట్టలు వేసుకోవాలి అని సిద్ధపరిచావా? మన ఏంటి అప్పటికప్పుడు తీయాలి ఆ సెల్ఫ్లో ఇవన్నీ, టైం అయిపోయి ప్రార్థనకి టైం అయిపోతుందని అప్పటికప్పుడు ఇస్త్రీ పెట్టి తెస్తాం, అప్పటికప్పుడు ఆ బట్టలు తెస్తాం. ఏం లేదండి, దేవుని సన్నిధికి సిద్ధపాటు లేదు. ఇంకొంతమంది ఉంటారు మహాతల్లులు, ఇక్కడ పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉంటారు, వీళ్ళు అప్పుడు ఇంట్లో ఉండి మీరా షాంపూలు తెచ్చుకుంటారు సెంటర్కి వెళ్ళి, ఆడే పావు గంట అయిపోద్ది. కొంతమందికి షాంపూలు పడవు, కుంకుడికాయలు కూర్చొని కొట్టుకుంటూ ఉంటారు. నిన్న కొట్టుకుంటే కుంకుడికాయలు పాడైతే అమ్మ, ఈరోజు ఉంటాయిగా ఈరోజు రాత్రి కొడితే పొద్దునకు ఉంటాయిగా. సిద్ధపాటు లేదు, దేవుని సన్నిధికి సిద్ధపాటు లేదు. నేను ఈ రోజున ఈ ప్రార్థనకి వెళ్తున్నాను, రేపు నేను ఈ పాట పాడాలి అని ఎప్పుడన్నా సిద్ధపడొచ్చావా? పాస్టర్ గారు పాట పాడమంటే నువ్వు పాడే 5 నిమిషాల పాటకి 1 గంట ఎదుగుతావు.
సిద్ధపాటే లేదు. మీరు దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. స్కూల్కి వెళ్ళటానికి, పిల్లల్ని సిద్ధం చేయడానికి యుద్ధమే చేస్తావు. సండే స్కూల్కి పంపించడానికి సిద్ధం లేదు, వెళ్ళకపోతే మనలే ఒక్కరోజుకి. ప్రియులరా, మీరు దేవుని సన్నిధికి కనబడడానికి సిద్ధపడండి. ఈ దేవుడు యూదులకి, ఇజ్రాయేలీలకు ఒక నిబంధన పెట్టాడండి. అదేంటంటే వాళ్ళు ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ రోజున వాళ్ళు ఏ పని చేయకూడదు, వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించాలి. అది ఆ కాలంలో యేసుప్రభు రాక ముందు అది విశ్రాంతి దినము, శనివారం. అయితే దానికి ముందు రోజు ఒక పేరు ఉంది బైబిల్లో. తెలుసా ఆ పేరు ఏంటో? చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం. విశ్రాంతి దినముకి ముందు ఒక పేరు ఉంది ఒక దినానికి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. ఆ విశ్రాంతి దినానికి ముందు రోజుని సిద్ధపరచు దినం అని అంటారు. అంటే రేపు దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి, రేపు దేవుని దగ్గర ఎలాగా ఉండాలి. నోవహు తన ఇంటి వారిని సిద్ధం చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి మనం దేవుని సన్నిధి కనపడడానికి సిద్ధం చేస్తున్నామా? దావీదు కూడా ఒక మాట చెప్తాడు చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉందును. ఇతడు ప్రార్థనను సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రార్థన, సిద్ధపడిన ప్రార్థనని అతడు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడండి. ప్రార్థనను సిద్ధం చేయటం, ప్రార్థన పరులను సిద్ధం చేయటం చాలా కష్టం. బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి ఒక విలేకరి ఇలా అడిగిందంట, సార్ మీరు ఎంతమంది సేవకులను తయారు చేశారు అని అడిగితే బిల్లీ గ్రహం గారు ఇలా చెప్పారంట. అదేంటంటే, నేను 100 మంది సేవకులను తయారు చేశానండి, అయితే 100 మంది బోధకులను తయారు చేశాను, ఒక్క ప్రార్థనా పౌరుణ్ణి మాత్రం తయారు చేశాను అన్నాడంట. వాక్యం చెప్పేవాళ్ళని 100 మందిని తయారు చేశాడంట, కానీ ప్రార్థన చేసేవాడిని ఎంతమందిని చేశాడంట? ఒక్కనే. ప్రార్థన చేయటం, ప్రార్థన సిద్ధం చేయడం చాలా కష్టం. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, కలిసి మంచం మీద పడుకుంటారు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. కలిసి టీవీ చూస్తారు, కలిసి షాపింగ్కి వెళ్తారు, కలిసి స్టేటస్ పెడతారు వాట్సాప్లో, కలిసి ఏదైనా చేస్తారు. అయితే వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేయమనండి, దమ్ము ధైర్యం ఉంటే ప్రార్థన చేయమనండి, చేయరు, కలిసి చేయలేరు. జాషువా డానియల్ గారు ఒక సాక్ష్యం చెప్పారండి. ఆయన ఏం చెప్పాడనంటే, ఆయన బాల్య దినముల్లోనంట వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ వాళ్ళ గొడవలు పడే ఆ స్వరాన్ని ఆయన వినలేదంట. మరి ఆయన ఏం విన్నావయ్యా అని ఆయన అడిగితే జాషువా డానియల్ గారు అలా చెప్పారు, మా అమ్మ నాన్న కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ స్వరాలను మేము విన్నాము అని అన్నాడంట. ఆ వాయిస్ని మాత్రమే మేము విన్నాం అని అన్నాడంటే. ప్రియులరా, ఆ ప్రార్థనకి సిద్ధం చేయటాన్ని మనము చూస్తున్నాం. మూడవదిగా మనం దేనికి సిద్ధపడాలి, దేనికి సిద్ధం చేయాలి అని అంటే, ఇప్పుడు నోవహుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, నోవహు ఓడను నిర్మించు, చితిసారకపు మ్రానుతోటి ఓడను నిర్మించమన్నాడు. నోవహు ఏం చేశాడనంటే, ఒక 3 గొడ్డలు ఇచ్చి, 3 కొడుకులు కదండి, ఎంతమంది కొడుకులు నోవహుకి? 3 కొడుకులు. ఒక్కొక్క గొడ్డలు ఇచ్చి పదండ్ర పోదాం అని చెప్పి ఆ అడవికి వెళ్ళి ఆ చెట్లని నరుక్కొని ఓడను కట్టడం వీళ్ళు ప్రారంభించారు. ఆ స్త్రీలేమో వీళ్ళకి పరిచర్య చేయడం ప్రారంభించారు. అంటే ఆ ఓడలో నిర్మాణంలో తన కుమారులు కోడళ్ళు పాల్గొంటున్నారు. అంటే దేవుడు అప్పగించినటువంటి పనిలో, ఆ పరిచర్యలో నోవహు కుటుంబము పాల్గొంటుందండి. వాళ్ళు ఆ దేవుని పరిచర్యని నోవహు కుటుంబం చేస్తుంది. అంటే వాళ్ళు సిద్ధం చేస్తున్నారు, సిద్ధపడ్డారు. దేనికి సిద్ధం చేస్తున్నారు అని అంటే,
పరిచర్యకు వాళ్ళు సిద్ధపడ్డారు. పరిచర్య చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. నోవాహు ఓడను మాత్రమే కాదు సిద్ధం చేసింది, ఆ ఓడ కట్టడానికి తన కుటుంబాన్ని కూడా సిద్ధం చేశాడు. దేనికి స్తోత్రం చెప్తున్నామా అండి? పరిచర్యకు సిద్ధం చేశాడు నోవాహు. స్త్రీలు కూడా సిద్ధంగా ఉండాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎప్పుడు లేచి? చీకటి అంటే ఏ టైం అండి? అవును, సరే 6ంటికి చీకటి అనుకోండి. అప్పుడు లెగిసి ఆమె ఏం చేస్తుంది అని అంటే ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఎవరామా? 31వ అధ్యాయం 10వ వచనంలో ఏ భార్య అంటండి ఆమె? గుణవతి అయిన భార్య అయితే ఎప్పుడు లెగుస్తుంది అంటే చీకటితో లెగిసే వాళ్ళందరూ ఎవరు? గుణవతి. చీకటిలో లెగల వాళ్ళు ఎవరు? ప్రియులారా, గుణవతి అయిన భార్య, సరే ఆమె లెగిస్తే, సరే ఎప్పుడు లెగిసిందో మనకు అది పక్కన పెడదాం, మీకు దానికి ఎక్స్క్లూజివ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఎప్పుడు లెగుతారు మీ ఇష్టం. దానికి మినహాయింపుగా తర్వాత ఇంకొక పాయింట్ ఉంది అక్కడ. తన ఇంటి వారికి ఏం సిద్ధం చేస్తుందంటండి? భోజనము సిద్ధపరచును. అంటే ఈ గుణవతి అయిన భార్య జొమాటోలో ఆర్డర్ ఇవ్వదు. ఈ గుణవతి అయిన భార్య స్విగ్గీలో ఆర్డర్ పెట్టదు. బిగ్ బాస్కెట్ ఏమో తెలియదు. సాంబార్ తెచ్చుకోమని చెప్పదు. ఏం చేస్తుందేమో? ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ప్రియులరా, ఈరోజున ఆహారం ఇంట్లో కనీసం ప్రార్థన పెట్టినప్పుడు, ఇంట్లో మనం ప్రార్థన పెట్టుకుంటున్నప్పుడైనా మనం ఆహారం సిద్ధం చేసుకుంటున్నామా? మా అన్ని మినీ బిర్యానీలే సిద్ధం చేసి మర్యాదగా ఎక్కడ పెడుతున్నాం మనం ఇళ్లల్లో ప్రార్థనలు? వెళ్ళారా? అది దేవుని పరిచర్యలో ఉన్న మర్యాద, సిద్ధం చేయడం. అబ్రహాముకి ఆ ముగ్గురు మనుషుల రూపంలో దేవుడు వచ్చినప్పుడు ఆ చెట్టు సింధూరవన వృక్షంలో కింద కూర్చున్నప్పుడు పరిగెత్తి భార్య దగ్గరికి వెళ్ళి ఒక దూడని పనివాడి చేత సిద్ధం చేయించి తానే అమ్మ నువ్వు రెట్లు తీసుకొని ఆ ముసలామ చేత, శారమ్మ చేత, ఆ యవనవసరాలు కూడా కాదు, ముసలావిడ 99 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చి, ఆమెకు ఒక 90 వచ్చి ఉంటాయి, 85 వచ్చి ఉంటాయి. ఆమె రొట్టెలు పిసికిందండి, ఆమె చేత చేయించిందండి. అంటే మన ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు మనం సిద్ధం చేయడం మర్యాద. దేవునికి స్తోత్రం ఉందామా అండి? హల్లెలూయా. ఇక్కడ సిద్ధపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. తన ఇంటి వారి కొరకు అంటే పరిచర్యకు మనం సిద్ధపడాలి. స్త్రీలు పరిచర్యకు సిద్ధపడాలి. పిల్లల్ని పరిచర్యకు సిద్ధం చేయాలి. నోవాహు తన కుటుంబాన్ని ఓడ కట్టడానికి సిద్ధం చేశాడు. ఓడను సిద్ధం చేయడమే కాదు, తన కుటుంబాన్ని ఓడ కట్టడానికి సిద్ధం చేశాడు. పరిచర్యకు సిద్ధం చేసినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తామండి. బైబిల్లో అబ్రహాం దగ్గరికి ఒకసారి దేవుడు వచ్చి, అబ్రహామా నీ కుమారుణ్ణి బలివ్వమని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము మోరియా పర్వతం దగ్గరికి ఆ కుమారుని తీసుకుని వెళ్తాడు. 3 రోజులు ప్రయాణం చేసి ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్తాడు. పర్వతం మీదకి ఎక్కిన తర్వాత కట్టెలన్నీ పేర్చి తన కుమారుని బలి ఇద్దామని అనుకున్నప్పుడు కుమారుడు ఇలా అడుగుతాడు. అబ్రహాం కుమారుడు పేరేంటండి? ఇస్సాకు ఇలా అడుగుతాడు, నాన్న బలికి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రె పిల్లేదు నాన్న అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటేనండి, యెహోవాయే చూచుకొనెను, ఆయనే చూచుకొను నాన్న అని అంటాడు. అలాగా చూచుకునని చెప్పి ఆ చిన్నవాడిని ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు అండి, అసలు అక్కడ అతను పారిపోయినట్టు కానీ, అతడు భయపడినట్టు కానీ, ఇస్సాకు వద్దు నాన్న అని ఏడ్చినట్టు కానీ అక్కడ రాయబడలేదు. ఆ తండ్రికి లొంగిపోయాడు. అంటే అబ్రహాము ఇస్సాకుని ఎలా సిద్ధపరిచాడు అని అంటే దేవుని కొరకు అర్పణ అవ్వటానికి కూడా రెడీయే అన్నట్టుగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం ఉందామా అండి? అయ్యా, మరి మన పిల్లల్ని మనం ఎలా సిద్ధం చేస్తున్నాం? ఆయనకు ఒక కుమారుడు ఉంటాడు, సంతోష్ పాల్ అని ఆ బాబు పేరు. చాలా సంవత్సరాల క్రితము
8 ఏళ్ల వయసు అప్పుడే స్టేజీల మీద ప్రసంగాలు వాళ్ళ నాన్న అలవాటు చేశాడు. అంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూడడానికి ప్రజలందరూ వచ్చేవాళ్ళు. ఏదేమైనప్పటికీ ఆ కుమారుని అలా తయారు చేస్తూ వచ్చాడు. ఒక రోజున వాడు ఆ బుడ్డోడంట స్కూల్కి వెళ్ళినప్పుడు, 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు భయంకరంగా వాంతులు చేసుకున్నాడంట. స్కూల్లోనే బాగా జ్వరం వచ్చేసేసిందంట. స్కూల్లో వాళ్ళు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, మీ బాబుని వచ్చి తీసుకెళ్ళండి, పరిస్థితి బాగాలేదని అంటే వెంటనే ఆయన స్కూల్కి వెళ్ళి ఆ బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే డాక్టర్లు అడ్మిట్ చేయమన్నారంట. ఈయన అడ్మిట్ చేశాడంట. అడ్మిట్ చేసిన తర్వాత సెలైన్లు అవన్నీ ఎక్కిస్తున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఆ బాబు పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్నప్పుడు ఇంకా సాయంత్రం 7 ఆ టైం అలాగవుతుంది. 7 అవ్వంగానే ఆ బాబు నిద్ర లేచి వాళ్ళ నాన్న పిలిచాడు. డాడీ ఇట్రా డాడీ అని అన్నాడు హాస్పిటల్ బెడ్ మీద. ఏంటి నాన్న, తగ్గిందా, బాగుందా నీకు అని అడిగితే, డాడీ ఒక విషయం చెప్పాలి డాడీ అన్నాడు. చెప్పున్నానంటే, టైం 7 అయింది కదా డాడీ, ఈరోజు మనం పలానూరు వెళ్ళాలి కదా డాడీ, వెళ్దామా డాడీ మీటింగ్కి అని అన్నాడు అంటండి. దానికి సూత్రం వెళ్దామా అండి లేదా అంటే ఆ కుమారుని ఎలా సిద్ధం చేస్తున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మీకు RSS వాళ్ళు తెలుసు కదండి, మన మీదకి దాడులు చేయడానికి వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా సిద్ధం చేస్తారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగా వాళ్ళ సిద్ధాంతం కోసం వాళ్ళు సిద్ధం చేస్తే మనం ప్రభు కోసం మనం సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం అందామా అండి. ఆ పిల్లల్ని పరిచర్యకు సిద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నామండి. ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను, జాగ్రత్తగా గమనించాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులని మనకిద్దరు కనబడతారు. ఇంకొక పేరు వీళ్ళకి పెట్టొచ్చండి. అదేంటంటే సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు మనకి ఇక్కడ కనబడతారు. సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు మనకి ఇక్కడ కనబడతారు. ఈ సిద్ధపడిన వాళ్ళేమో ఆ పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్తారు, సిద్ధపడని వాళ్ళేమో ఆ బయటే నించుండిపోతారు. మనం దేనికి మనము సిద్ధం చేయాలి, మనం దేనికి మన కుటుంబాన్ని సిద్ధం చేయాలి అని అంటే రక్షణ పొందటానికి సిద్ధం చేయాలి. బుద్ధిగల కన్యకలు ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ రక్షణ పొందడానికి వాళ్ళు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. నోవాహు కూడా తన కుటుంబాన్ని ఆ రక్షణ ఓడకి సిద్ధం చేశాడండి. మరి మన ఇంటి వారిని మనం దేనికి సిద్ధపరుస్తున్నాం? నోవాహు కుమారుల్ని, కోడళ్ళని ఆ ఓడలోనికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. సరే, వాళ్ళ నాన్న వాళ్ళందరినీ తీసుకుని లోపలికి వెళ్ళాడు. దేవుడే తలుపు వేసేసాడు. నోవాహు ఓడ తలుపు దేవుడు వేసేసాడు. జలప్రలయం భూమి మీదకి వచ్చేసేసింది. ఓడ పైకి తేలాడింది. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వీళ్ళకి చాలా జాగ్రత్తగా గమనించండి, ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ ఓడ లోపల ఉన్న ఆ నోవాహుకు కొడుకులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి ఆ ఎదురుగా 3 కొడుకులు 3 కోడళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతిలో ఫేస్బుక్ ఉందా? వాళ్ళ చేతిలో వాట్సాప్ ఉందా? వాళ్ళ చేతిలో కేబుల్ ఉంది, టీవీ ఉందా? లేదు. ఏం చేస్తారు ఆ లోపల కూర్చొని? ఒకళ్ళు చూసుకోవడం తప్పితే అక్కడ ఏం చేసేది ఏం లేదు. దేవుణ్ణి కాసేపు స్తుతించడం. అంటే బయట ప్రపంచం తెలియదు. అలాగే ఎన్నాళ్ళు ఉన్నారు చెప్పనా? ఇంచుమించు 6 నెలల పైనే వాళ్ళు ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది. ఒక 6 నెలల పైన వాళ్ళు ఒకే ఓడలో వాళ్ళు ఒక మొక్కల్ని ఒకరు చూసుకుంటా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులలో ఒక బంధించబడినట్టుగా, లోకం అంటే తెలియనట్టుగా, లోకాన్ని తెరవనట్టుగా వాళ్ళు అలాగే కూర్చుండిపోయారండి. అంటే దాంట్లో మనకు ఏం కనబడుతుంది అని అంటే, మన ఇంటి వారిని సిద్ధం చేసేటప్పుడు వాళ్ళకి లోకం తెలియకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వారిని సిద్ధం చేసేటప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు. మన ఇంటి వారిని మనం సిద్ధం చేసేటప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలు ఉండకపోవచ్చు. మన ఇంటి వారిని మనం సిద్ధం చేసుకునేటప్పుడు బయట ప్రపంచం తెలియకపోవచ్చు. మన ఇంటి వారిని సిద్ధం చేసేటప్పుడు షాపింగ్లు మనకు తెలియకపోవచ్చు.
అయితే మన కాన్సెప్ట్ ఒక్కటే, అదేంటంటే ఆ రక్షణకు మనము సిద్ధం చేయడం. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి మనం ఏం సిద్ధం చేస్తున్నాం, ఏం సిద్ధపరుస్తున్నాం, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం. నోహు తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుని సన్నిధికి మనం సిద్ధం చేయాలి, ప్రార్థించడానికి మనం సిద్ధం చేయాలి, పరిచర్యకు మనం సిద్ధం చేయాలి, ఆ రక్షణకు మనం మన ఇంటి వారిని సిద్ధం చేయాలండి. ఆఖరి రిఫరెన్స్ ఒకటి జ్ఞాపకం చేస్తాం చూడండి. మనం ఏడు ఇలా సిద్ధం చేస్తూ ఉంటే దేవుడు కూడా ఒకటి సిద్ధం చేస్తున్నాడంట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచ్చిన భాగంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు ఒకటి సిద్ధం చేస్తున్నాడు ఏంటండి? ఏం సిద్ధం చేస్తున్నాడు? పైన జీతం సిద్ధం చేస్తున్నాడు. నేను పనిచేసే హాస్పిటల్లో మా మేనేజర్ ఒకసారి బాగా బిజీగా ఉన్నాడు. 31వ తారీఖున బాగా బిజీగా ఉన్నాడు. మేనేజర్ గారు ఏంటి బిజీగా ఉన్నారని అడిగితే, మా మొత్తం పనిచేసే వాళ్ళు ఒక 60 మంది దాకా ఉన్నాము, మీ 60 మందికి జీతాలు రెడీ చేస్తున్నాను అన్నాడు. రేపు 1వ తారీఖున ఎవరెవరికి ఎంతెంత అయ్యాలో రెడీ, 10 రోజులకు వచ్చినోడికి ఎంత అయ్యాలో, నెల మొత్తం వచ్చినోడికి ఎంత అయ్యాలో, లేటుకు వచ్చినోడికి ఎంత అయ్యాలో మొత్తం సిద్ధం చేస్తున్నాను అని అన్నాడు. పైన కూడా దేవదూతలు, దేవుడు వాళ్ళు వాళ్ళ పని ఒకటే, మనం ఏయో మనం ఇక్కడ సిద్ధం చేస్తూ ఉంటాం. లోకానిదో లేదా దేవునికి సంబంధించిందో మనం ఇక్కడ ఏదైనా మనం సిద్ధం చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఏం సిద్ధం చేస్తున్నామో దాన్ని బట్టి పైన ఆయన కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన జీతాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన పైకి వెళ్ళినప్పుడు మన కొరకు సిద్ధపరచబడిన జీతం అక్కడ ఉంది. ఆ జీతానికి తగినట్టుగా మంచి జీతం మనకు దొరికినట్లుగా మన ఇంటి వారిని మనము సిద్ధం చేద్దాం. నోవాహు వలె మనం కూడా ఈ రక్షణ ఓడను సిద్ధపరచుకుందాము గాక. ఆమేన్, ఆమేన్.